హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్లోని 5th లెసన్ అండి. సోషల్ స్టడీస్ నుండి 5th లెసన్, సంచార జీవనం నుండి స్థిర జీవనం. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని అయితే ఈరోజు నేర్చుకుందాం. అండ్ ఈ టాపిక్ని ఎవరైతే మనకు ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ చూస్తున్నట్లుగా అయితే ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. అండ్ ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి 3rd క్లాస్ నుండి 8th క్లాస్ వరకు అయితే చదవాల్సి అయితే ఉంటుంది టెట్ ఎగ్జామ్ కోసం. నెక్స్ట్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి 6th నుండి 10th క్లాస్ వరకు అయితే చదవాలండి. మనకు ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉండేవి టెక్స్ట్ బుక్స్ని మెయిన్గా మీరు ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేకపోతే అండ్ ఇంకొకటి ప్రజెంట్ 10th క్లాస్ మనకు న్యూ సిలబస్ అనేది చదవాలండి. మనకు సిలబస్ వచ్చిన తర్వాత ఎట్లా అదే రివీల్ అవుతుంది కాబట్టి మీరు తొందరగా 10th క్లాస్ బుక్స్ అనేవి తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేడు మనం ఈ రకమైన పనిముట్లను ఉపయోగిస్తున్నాము. సో ఏ రకమైన పనిముట్లను ఇప్పుడు ప్రెసెంట్ మనం యూస్ చేస్తున్నామండి? ఇనుము అండ్ ఉక్కుతో తయారు చేసినటువంటి పనిముట్లను ఉపయోగిస్తున్నాం. బట్ ఆ కాలంలో మనకు ఎలా ఉండేవి? ఏదైనా రాళ్ళను కానీ ఎముకలతో కానీ లేకుంటే ఏదైనా ఎనీథింగ్ చెక్కతో కానీ ఇలా వాటిని అయితే ఉపయోగించేవాళ్ళు. మెయిన్ రాళ్ళు అండ్ ఎముకలతో. నెక్స్ట్ రాళ్లతోనూ కర్రలతోనూ ఎముకలతోనూ తయారు చేసిన పనిముట్లను వాడిన వారు ఎవరండి? సో ఆది మానవులు. ఆధునిక మానవులు అయితే మనము, విదేశీయులు అయితే ఇంకా ఫారెన్ కల్చర్ వాళ్ళు. నెక్స్ట్ ఆది మానవుల కాలంలోనే కదా ఈ రాళ్లతో పనిముట్లు అనేవి తయారు చేస్తారు, ఎముకలతో. సో వాళ్ళు షార్ప్గా అనేవి తయారు చేసుకుని సొంతంగా వాటిని యూజ్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ వన్, ముడి రాతి నుంచి అణువుగా ఉండేటట్లుగా తయారు చేసిన చిన్న రాతి పనిముట్లు. ముడి రాతి నుంచి అణువుగా ఉండేటట్లుగా తయారు చేసిన చిన్న రాతి పనిముట్లే సూక్ష్మ రాతి పరికరాలు. సో అవి చూడడానికి చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని సూక్ష్మ రాతి పరికరాలు అంటారు. ముడి రాతి నుంచి అణువుగా ఉండేట్లుగా తయారు చేసిన చిన్న పనిముట్లు ఏంటి? సూక్ష్మ రాతి పరికరాలు. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంది. సో ఏంటది? సో రాళ్ళను ఇలా వాళ్ళు రాపిడ్ లాగా చేసి నిప్పు అనేది కనుక్కున్నారు. సో ఆ నిప్పు అనేది వారి యొక్క జీవితాల్లో గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంది. సో ఏంటి ఇక్కడ? నిప్పు. 5th క్వశ్చన్, ఆది మానవులు నివసించిన ప్రదేశాలు. సో వీరు ఎక్కువ ఎక్కడ నివసించేవాళ్ళు? గుహలలో నివసించేవాళ్ళు. ఆది మానవులు నివసించే ప్రదేశాలు గుహలు. 6th క్వశ్చన్, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించేవారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వాళ్ళని సంచార జీవులు అంటారు. సో మనకి ఈ టాపికే సంచార జీవులు కదా అండి. వాళ్ళు ఒకే ఊర్లో ఒకే ప్రాంతంలో వాళ్ళు ఉండరు, నిరంతరం మారుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో అనుకూలంగా ఉంటే నెక్స్ట్ అక్కడ వాళ్ళకి లేదు అంటే ఇంకా నెక్స్ట్ వేరే ప్రాంతానికి వెళ్ళడము, అలా సంచరించు ఉండేవాళ్ళు. సో వాళ్ళనే మనము సంచార జీవులు అంటారు. 7th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఈనాటికి ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నవారు. అంటే ప్రజెంట్ కూడా వాళ్ళు ఆహారానికి వాళ్ళ యొక్క ఆహార సేకరణ ద్వారా వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. సో ఎవరండి ఇక్కడ? యానాదులు, చెంచులు. వీరు ఇప్పటికీ కూడా ఆహార సేకరణ ద్వారా వారి యొక్క జీవితాలని గడుపుతున్నారు. యానాదులు అండ్ చెంచులు. క్వశ్చన్ నెంబర్ 8, సమూహంలోని ప్రజలు ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించారు. సమూహంలోని ప్రజలు ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు. సో వారు ఎవరంటే ఆది మానవులు. బట్ ఇప్పుడు ఉందా సిచ్యువేషన్? అలా లేదు కదా. వీరు ఒకరితో మరొకరు సమానంగా అంటే ఈక్వల్గా ఉండేవాళ్ళు, వాళ్ళే ఆది మానవులు. వారి యొక్క సమూహంలోని ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఒకరితో మరొకరు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. ఆది మానవులు అండి దీనికి సంబంధించిన ఆన్సరు. 9th క్వశ్చన్, స్థల మార్పిడి వ్యవసాయానికి మరొక పేరు. మొన్ననే మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. స్థల మార్పిడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అనుకూలంగా భూమి ఉందనుకోండి, అక్కడ వాళ్ళు సాగు చేసి ఉంటారు. సో సాగు చేసిన మళ్ళీ కాకుండా వేరే అంటే ఇప్పుడు స్థలం అనేది మార్చి ఉంటారు. వాటినే మనము స్థల మార్పిడి వ్యవసాయానికి మరొక పేరే పోడు వ్యవసాయం. ఇక్కడ మనకు ఆ పంట అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే చోట వాళ్ళు మళ్ళీ పంట సాగు అనేది చేస్తారు. అలా స్థలాలు మార్చుకుంటూ వెళ్తారు. వాటినే మనము పోడు వ్యవసాయం అంటారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ నేలను మళ్ళీ యూజ్ చేసుకుంటారండి. అంటే కొన్ని డేస్ తర్వాత
వాటిని అలానే ఉంచేసి నెక్స్ట్ వేరే స్థలంలో వాళ్ళు మనకు ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, కొత్త రాతి పనిముట్లు ఈ కాలానికి సంబంధించినవి. కొత్త రాతి పనిముట్లు అనేవి కొత్త అన్నాం కాబట్టి ఇక్కడ నియోలిథిక్ యుగం అండి. దీనిని మనము నియోలిథిక్ యుగం అంటారు. అంటే మనకు ప్రెసెంట్ రాతి పనిముట్లు ఏ కాలానికి సంబంధించినవి అంటే నియోలిథిక్ యుగం. నియోలిథిక్ యుగం. 11th క్వశ్చన్, పంటలు పండించడం మొదలుపెట్టిన తర్వాత ఆది మానవుడు ఎలాంటి జీవనాన్ని అలవాటు చేసుకున్నాడు? సో ఇంతకుముందు సంచార జీవనం కానీ, సో ఇలా నిప్పుని కనుగొనడం కానీ, ఆహార సేకరణ, సో ఇవన్నీ కూడా చేసేవాడు. బట్ ఇప్పుడు తను పంటలు పండించడం అనేది స్టార్ట్ చేస్తాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత తను ఎలాంటి జీవనాన్ని అలవాటు చేసుకున్నాడంటే ఒకే చోట స్థిరంగా జీవనం ఉండేటట్లు చూసుకున్నారు, అంటే అలవాటు చేసుకున్నారు. స్థిర జీవనము. క్వశ్చన్ నెంబర్ 12, ఆహార సేకరణ నుంచి ఆది మానవుడు స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఏ యుగానికి చెందినది అంటే ఆహార సేకరణ నుండే కదా ఆది మానవుడు స్టార్ట్ అయింది. ఆహార సేకరణ నుంచి ఆది మానవుడు స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో అప్పుడు ఆ యుగం ఏది? ఇది ఏ యుగానికి చెందిందంటే కొత్త రాతి యుగం అనేది మనకు నియోలిథిక్ యుగంలో చెందినది. నియోలిథిక్ యుగం. సరే, మీరు క్లాస్ని లైక్ చేయండి. లైక్ చేస్తారో లేదో నాకు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు క్లాస్ యూజ్ అయిందా లేదా ఎవరైనా చూస్తున్నా మాత్రం కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించిన జాగ్రఫీ అనేది కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి చాలామంది చూస్తారు అనేటట్టుగా అయితే ఒక వీడియో అనేది చేస్తాను. మ్యాక్సిమం చేయాలనేసి అనిపిస్తుంది. బట్ అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాం అనే మూమెంట్లో అయితే ఉన్నారు. ఒకటే అండి, నోటిఫికేషన్ వచ్చి మనకు లాస్ట్ ఇయర్ మాదిరి 45 days ఇస్తే అప్పుడు మళ్ళీ మనమే బ్లేమ్ చేస్తాము గవర్నమెంట్. అంటే ఇక్కడ ఉద్దేశము వేరు కాదు. తొందరపడడం కంటే, అది ఏదో సామెత అంటారు చూడండి, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేసి. సో నోటిఫికేషన్ దగ్గరలో ఉండి గబగబా చదవడం కంటే రాకముందే ఏదో అట్లీస్ట్ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అది మీ అందరి కోసమే నేను చెప్తున్నాను. సో 13th క్వశ్చన్ చూడండి, ఆది మానవులకు వ్యవసాయంలో ఉపయోగపడిన జంతువులు. ఆది మానవులకు వ్యవసాయంలో ఉపయోగపడిన జంతువులు. ఉపయోగపడిన జంతువులు ఏంటంటే ఇక్కడ ఎద్దులు మరియు గాడిదలు. ఇవి వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకునే వాళ్ళు. ఒంటెలు, కుక్కలు ఇవి కాదండి. ఏనుగులు మరియు ఎలుగుబంట్లు కూడా కాదు. ఓన్లీ వాళ్ళు ఎద్దులు మరియు గాడిదల్ని వ్యవసాయంలో ఉపయోగించుకునేవారు. 14th క్వశ్చన్, ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో పంటలకు నీరు పెట్టడానికి జంతువులు, పక్షుల నుండి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాలలో నివాసం ఏర్పరచుకున్నారు. అండ్ నెక్స్ట్ పండిన పంటను ఒక్కసారిగా ఆహారంగా తీసుకోలేరు కాబట్టి నిల్వ చేయడం అనేది ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? ఈ 2 స్టేట్మెంట్స్ కన్నా చూసుకుంటే ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో ఇప్పుడు మనం అంతే ఏదైనా ఒక పంట వేసింటాము. ఆ పంటను కాపాడుకోవడానికి నైట్ టైం మనం కాపలా అనేది ఉంటాం. అంటే జంతువుల నుండి, పక్షుల నుండి వాటిని కాపాడుకోవడానికి ఆ పంటను పండే ప్రదేశాలలో మనం నివాసం అనేది ఏర్పరచుకుంటాం. అలాగే ఈ యొక్క పండిన పంట ఉంటుంది కదా, ఒక్కసారిగా ఆహారం తీసుకోకుండా కొద్దిగా నిల్వ చేయడం అనేది ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించిందంటే స్థిర జీవనానికి సంబంధించింది. 15th క్వశ్చన్, ఎముకలతో చేసిన పనిముట్లు భారత ఉపఖండంలో ఈ గుహలలో మాత్రమే కనుగొన్నారు. సో ఏ గుహలలో అండి? మనకి ఇక్కడ ఎముకలతో చేసిన పనిముట్లు భారత ఉపఖండంలో ఈ గుహలలో మాత్రమే కనుగొన్నారు. సో ఆన్సర్ వచ్చేసి బెలూన్ గుహలండి. బెలూన్ గుహల్. నెక్స్ట్ వన్, ఆది మానవులు రాతి పనిముట్లను దేనికి వాడేవారు? ఆది మానవులు రాతి పనిముట్లను దేనికి యూజ్ చేసేవారంటే ఇక్కడ పైన తెలిసినవన్నీ కూడా, అంటే జంతువుల మాంసం కోయడానికి కానీ, దుంపలు కానీ, వేర్లు కానీ ఇలా తవ్వడానికి వాళ్ళకి పనిముట్లు అనేది అవసరము. అండ్ జంతువులు వేటాడడానికి ఇవన్నీ కూడా రాతి పనిముట్లు వాడేవారు. సో పైన తెలిపినవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. 17th క్వశ్చన్, స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణము. సో వాళ్ళు సంచార జీవనం నుండి స్థిర జీవనానికి ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పంటలను పెంచడం ద్వారానే వీళ్ళు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళకోకుండా అక్కడే ఒక స్థిర జీవనం అనేది ఉండాలనేది ఏర్పాటు చేసుకోవడానికి రీజను. సో ఏంటది? పంటలను పెంచడము. జంతువుల భయం అయితే కాదు,
నిప్పును కనుగొనడం కాదు, అడవులంటే వారికి ప్రేమ కాదు, కేవలం వారి యొక్క పంట కోసం మాత్రమే వాళ్ళు అక్కడ ఉండేవారు. స్థిర జీవనం అనేది ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్, ఇప్పటికీ మన ఏపీలో ఈ తెగకు చెందిన వారు జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఈ తెగకు చెందిన వారు జీవితాన్ని గడుపుతున్నారు. సో ఆన్సర్ యానాదులు, చెంచులు అండి. యానాదులు, చెంచులు. క్వశ్చన్ నెంబర్ 19. బుడగవి మరియు వేల్పుమడుగు రాతి చిత్రకళ స్థావరాలు ఏ జిల్లాలో ఉన్నాయి? బుడగవి మరియు వేల్పుమడుగు రాతి చిత్రకళ స్థావరాలు ఈ జిల్లాలో ఉన్నాయి. సో ఆన్సర్ అనంతపురం డిస్టిక్లో ఈ 2 గుహల చిత్రకళ స్థావరాలు అయితే ఉన్నాయండి, బుడగవి మరియు వేల్పుమడుగు. 20 క్వశ్చన్. ఆదిమానవులు ఆహారాన్ని నిల్వ చేయడానికి వీటిని వాడేవారు. ఆదిమానవులు ఆహారం స్టోరేజ్ చేసుకోవడానికి వేటిని ఉపయోగించేవాళ్ళు? అప్పటి కాలంలో మనకు ఇనుప డబ్బాలు కానీ, స్టీల్ డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఉండేవా? కాదు కదా. పెద్ద పెద్దగా ఉండే మట్టి పాత్రల్లో వీరు ఆహారాన్ని స్టోర్ చేసుకునేవారు. ఆన్సర్ వచ్చేసి పెద్ద మట్టి పాత్రలు. క్వశ్చన్ నెంబర్ 21. ఆది మానవులు భూగృహాలను దేనికి ఉపయోగించేవారు? సో వాళ్ళు అలాగే మెల్లిమెల్లిగా గృహాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు కదా. సో దేనికి వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేవారంటే చలి నుండి రక్షణ పొందడానికి వారు ఈ భూగృహాలను ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 22. ఆది మానవులు రంగులను తయారు చేయడానికి ఏమి వాడేవారు? సో మన ఆది మానవులు కలర్స్ ఉన్నాయి కదా, సో న్యాచురల్గా ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్గానే వాళ్ళు కొన్ని రంగులు అనేవి యూజ్ చేసేవారు. సో ఆ యూజ్ చేయడానికి కావలసింది ఏంటి? మనకు జంతువుల కొవ్వు ద్వారా రంగులను తయారు చేయడానికి వాడేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ గుహలలో నివసించిన ఆది మానవులు నిప్పును ఉపయోగించడము, ఎముకలతో తయారు చేసిన పనిముట్లను తయారు చేయడంలో ప్రత్యేకత పొందారు. సో ఆన్సర్ వచ్చేసి బెలూమ్ గుహలు. ఈ గుహలలో నివసించిన ఆది మానవులు నిప్పును ఉపయోగించడము, ఎముకలతో తయారు చేసిన పనిముట్లను తయారు చేయడంలో ప్రత్యేకత పొందారు. సో ఆన్సర్ వచ్చేసి బెలూమ్ గుహలు అండి. సో ఇదండి మనము ఈరోజు ఈ టాపిక్ అయితే ఆల్రెడీ 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అయితే ఉంది, తొలి నాగరికతలు. అండ్ ఈ టాపిక్ రిలేటెడ్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా యూస్ అయిందనేసి అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లుగా అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఇచ్చే కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది, ఇంకా క్లాసెస్ అందించాలి, సో వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కదా అని అనిపిస్తుంటుంది. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉండండి అండ్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉండండి.